5 reasons why your muscles stop growing. చాలా ట్రెండింగ్ టాపిక్. ఈ టాపిక్లో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగడం కాదు, మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి. రెగ్యులర్గా జిమ్కి వెళ్తున్నారా? రెగ్యులర్గా జిమ్కి వెళ్ళి ప్రొడక్టివ్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారా? చేస్తే ఒక ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటున్నారా? మీ వర్కౌట్ ప్యాటర్న్ ఎలా ఉంది? ఇవన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. సో చాలామంది అనే మాట ఏంటంటే, రెగ్యులర్గా జిమ్ చేస్తున్నాను, అస్సలు మిస్ అవ్వట్లేదు, రోజు ఫుడ్ తింటున్నాను, డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, సప్లిమెంట్స్ కూడా వాడుతున్నాను, కానీ 6 months నుంచి నా బాడీ కంపోజిషన్లో ఎలాంటి చేంజెస్ లేవు, నా మసిల్ మెజర్మెంట్స్లో ఎలాంటి చేంజెస్ లేవు, నా ఫ్యాట్ లాస్ అవ్వలేదు, మిర్రర్లో నేను ఎలా అయితే ఉన్నానో అలాగే ఉన్నాను అంటారు. సో కానీ ఇంకొంతమంది ఏమంటారు, జిమ్లో చూడగానే నాకు కొంచెం మసిల్స్ ఉన్నట్టు ఉన్నాయి, ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ అద్దం దగ్గర నుంచుంటే మసిల్స్ అన్నీ ఎగిరిపోయినట్టు కనబడుతున్నాయి, మసిల్ పంప్ అనేది కనపడట్లేదు. సో దీనికి రీజన్ ఏంటి అంటారు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు చేసే మిస్టేక్స్ని కరెక్ట్ చేయడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను. సో దీనిలో అందరూ చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటి? 6 months నుంచి 1 year నుంచి చక్కగా వర్కౌట్ చేస్తూ ఉంటారు, కానీ ఎలాంటి వర్కౌట్ చేస్తారు? ఒకే టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, అంటే ఎక్సర్సైజ్ని అప్డేట్ చేయడం కానీ ఎక్సర్సైజెస్ చేంజెస్ చేయడం కానీ ఏమీ ఉండవు. సేమ్ అవే సెట్స్, అవే రిప్స్, అవే వేరియేషన్స్, అదే టెంపో. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీ ఎక్సర్సైజ్ని అప్డేట్ చేసుకోకపోతే, మీ ఎక్సర్సైజ్లో చేంజెస్ చేయకపోతే, మీ ఎక్సర్సైజ్లో ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేయకపోతే, మీ ఎక్సర్సైజ్లో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనేది యాడ్ చేయకపోతే, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. 3 months ముందు ఎలా ఉన్నారో అక్కడే ఉంటారు, ఒక 3 months తర్వాత కూడా అక్కడే ఉంటారు, 1 year తర్వాత కూడా అక్కడే ఉంటారు. మీలో బాడీ చేంజెస్ రాకపోవడానికి రీజన్ ఏంటంటే, మన హ్యూమన్ బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానికల్ సిస్టమ్స్ ఉన్నట్టుగానే అడాప్టబుల్ సిస్టమ్ అనేది కూడా ఒకటి ఉంది. సో ఈ అడాప్టబుల్ సిస్టమ్ ఏంటంటే, మీరు మీ బాడీకి, ఒక మసిల్కి ఒక వెయిట్ని అడాప్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ మ్యాక్సిమం వెయిట్ 10 kgs అని పెట్టుకొని ఒక 10 repetitions కనుక కంటిన్యూగా ఒక 3 months, 6 months, 1 year చేసుకుంటూ వెళ్తే దాన్ని అడాప్ట్ చేసుకుంటుంది. బేసిక్గా పొద్దున్నే మార్నింగ్ లెగ్గానే మనం బ్రష్ చేసుకోవడం లేదు, స్నానం చేసుకోవడం, మనం చేయాల్సిన పని లేదు. బేసిక్గా మన బాడీ అనేది అడాప్ట్ చేసుకుంది కాబట్టి యాక్టివిటీ అనేది కంటిన్యూ అయిపోతుంది. మనం సపరేట్గా దానికి మనం సిగ్నల్స్ని పంపించి మనం ఈరోజు ఎలా ఈ పని చేయాలి, వీ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పక్కర్లా. సో ఇవన్నీ రెగ్యులర్ యాక్టివిటీస్. అడాప్టివ్ సిస్టమ్ అనేది అడాప్టివ్ అయిపోయింది. సో అడాప్ట్ ఎప్పుడైతే చేసుకుందో, ఈ ఎక్సర్సైజింగ్ కూడా అలాగే అడాప్ట్ చేసుకుంది. అంతకుమించి మీరు బియాండ్ వెళ్ళి మీరు బౌండరీస్ని క్రాస్ చేసి మీరు ఎక్స్ప్లోరేట్ ప్రెస్ చేయడం కానీ, హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ చేయడం కానీ, లేదంటే హెవీ స్టిమ్యులెంట్ ఎక్సర్సైజెస్ చేయడం కానీ ఎప్పుడు చేయలేక మీ బాడీ అలా అడాప్ట్ అయిపోయింది. ఎప్పుడైతే అడాప్ట్ అయిపోయిందో అదే ఫుడ్కి, అదే ఎక్సర్సైజ్కి, సో అదే టెంపోకి అడాప్ట్ అయినప్పుడు మీ గ్రోవింగ్ అనేది కూడా ఆగిపోతుంది. సో మసిల్స్ గ్రో అనేది కూడా స్టాప్ అవుతుంది. సో ఇది ఒక బేసిక్ ప్రిన్సిపల్, బేసిక్ మిస్టేక్. సో ఈ మిస్టేక్ని మీరు కరెక్ట్ చేసుకోండి. ఈ మిస్టేక్ని మీరు కరెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి? మీరు చేసే వర్కౌట్ని పూర్తిగా మానేయమని కాదు, మీరు చేసే వర్కౌట్ని టోటల్గా చేంజ్ చేయమని కాదు, దానిలో చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేయండి. సో ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేయండి, అలాగే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ నుంచి యాడ్ చేయండి. సో దీనివల్ల మీకు హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మసిల్ ఫ్యాటిక్ అనేది అవుతుంది, ఆ మెకానికల్ టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీనివల్ల మీ గ్రోత్ అనేది మీకు కనబడుతుంది, బాడీ కంపోజిషన్లో చేంజెస్ ఉంటాయి. అలాగే మిస్టేక్ నెంబర్ 2, వాల్యూమ్ అనేది మిస్ అవుతారు. చాలామందికి వాల్యూమ్ అంటే కూడా తెలియదు. వాల్యూమ్ అంటే నథింగ్ బట్ సెట్స్ ఆర్ రిప్స్. అంటే సెట్స్ కానీ రిప్స్ కానీ మీరు ఎన్నైతే చేశారో ఇట్స్ కాల్డ్ వాల్యూమ్. ఒక బిగినర్ ఉన్నాడంటే వాళ్ళ వాల్యూమ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిగినర్ ఒక బిగ్గర్ మసిల్ గ్రూప్స్ని కనుక టార్గెట్ పెట్టుకుంటే, అది లాట్స్ అవ్వచ్చు, లేదంటే చెస్ట్ అవ్వచ్చు, లేదంటే హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్స్, క్వార్టర్సెప్ మజిల్స్, ఇలా ఏదైతే బిగ్గర్ మజిల్ గ్రూప్స్ని టార్గెట్ పెట్టినప్పుడు వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీ, ఆ వాల్యూమ్ ఎలా ఉండాలంటే, వీక్లీ ఒక 6 to 10 sets ఉంటే చాలు. ఒక మసిల్కి 6 to 10 sets వీక్లీ హిట్ చేస్తే చాలు. అలాగే ఒక ఇంటర్మీడియట్ పర్సన్ అయితే ఆ బిగ్గర్ మజిల్స్కి 6 to 12 sets, అడ్వాన్స్డ్ పర్సన్స్ అయితే 6 to maximum 15 sets చేస్తే చాలు. సో ఇక్కడ మీరు ఎంత వెయిట్ పిక్ చేయాలి, ఆ మసిల్ ఫ్యాటిక్ ఎలా అవ్వాలి, ఆ రిప్ రేంజ్ అనేది మీకు తెలిస్తే చాలు. అలాగే స్మాలర్ మజిల్ గ్రూప్స్ని కనుక టార్గెట్ పెట్టుకుంటే 4 to 8 sets ఒక బిగినర్, అలాగే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ పర్సన్ 4 to 10 sets వరకు చేసుకుంటే సరిపోతుంది. ఇట్స్ కాల్డ్ వాల్యూమ్. సో
సో మరి చాలామంది ఇంకొక డౌట్ ఏంటంటే ఆ వాల్యూమ్ని ఎలా ఎగ్జిక్యూషన్లోకి తీసుకురావాలంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ మీరు తీసుకున్నారు, చెస్ట్లో ఒక 3 to 4 వేరియేషన్స్ మీరు చేశారు ఒక ఫస్ట్ వీక్, అది ఒక 3 to 4 వీక్స్ మీరు కంటిన్యూ అయ్యారు. సో ఈ 3 to 4 వేరియేషన్స్ అంటే అరౌండ్ 12 సెట్స్ అనుకోండి. ఈ 12 సెట్స్ మీరు ఒక 3 to 4 వీక్స్ కంటిన్యూ అయిన తర్వాత మీ బాడీ కంపోజిషన్లో చేంజెస్ ఏమైనా ఉన్నాయా? మీ స్ట్రెంగ్త్ వైజ్ ఏమన్నా ఇంక్రీజ్ అయిందా? మీ ప్రొడక్టివ్నెస్ అనేది ఎలా ఉంది? దీంతో పాటుగా మీ ఆ బాడీ షేప్లో కానీ లేదంటే కనుక ఆ మసిల్లో ఎలాంటి డెవలప్మెంట్ అనేది ఉందనేది మీరు నోటీస్ చేయండి. ప్లస్ ఇంకొకటి, ఈ 3 to 4 వీక్స్లో మీకు ఆ మసిల్ సోర్నెస్ ఎలా ఉంది? అన్బేరబుల్గా ఉందా? స్వీట్ పెయిన్స్ ఉన్నాయా? ఇది కూడా నోట్ చేయండి. సో కొంతమందికి ఆ సోర్నెస్ ఏమీ లేదు, నాకు నార్మల్గా ఉంది, సో నాలో ఏం ప్రోగ్రెస్ లేదంటే కనుక వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయడం అంటే ఎదర్ సెట్స్ అవ్వచ్చు, లేదంటే రిప్స్ అవ్వచ్చు, లేదంటే ఒక వేరియేషన్ అవ్వచ్చు. సేమ్ సెట్స్ సేమ్ రిప్స్ పెట్టి ఒక వేరియేషన్ యాడ్ చేస్తే ఒక 15 సెట్స్ వీక్లీ అవుతాయి ఒక మసిల్కి అనుకుంటే. సో దీన్ని వాల్యూమ్ అంటాం. సో ఈ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ సోర్నెస్, మీకు ఆ మసిల్ సోర్నెస్ వచ్చింది, దీంతో పాటుగా మసిల్ డెవలప్ అయిందంటే ఆ ఇంటెన్సిటీ అనేది ఓకే, ఆ ఇంటెన్సిటీ అనేది సరిపోతుందని ఆ ప్రోటోకాల్ని ఒక 3 to 4 వీక్స్గా మీరు తీసుకోవచ్చు. రియలిస్టిక్ గోల్ పెట్టుకోకపోవడం, అన్రియలిస్టిక్ గోల్స్ పెట్టుకుంటారు. జిమ్ జాయిన్ అవ్వగానే సో ఏదో జిమ్లో ఉన్న మోడల్స్ ఇమేజెస్ తీసుకొని ఆ ఫొటోస్ తీసుకొని ఇలా అవ్వాలి, గుడ్, అది ఆ గోల్ పెట్టుకుంటే మంచిదే, కానీ అది ఆ గోల్ రియలిస్టిక్గా ఉండాలి. వాళ్ళు ఒక 15-20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి ఎప్పటి నుంచో వాళ్ళు కష్టపడి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని ఒక 6 monthsలో 1 yearలో అచీవ్ చేద్దాం అలాంటి ఫిజిక్ అనుకోవడం అన్రియలిస్టిక్ గోల్. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకున్నారు, ఇట్స్ వెరీ గుడ్, కానీ మీరు మిస్టేక్ ఎక్కడ చేస్తున్నారు? షార్ట్ టర్మ్ గోల్ ఏంటి అనేది పెట్టుకోకపోతే మీకు ఆ బ్లూ ప్రింట్ అనేది ఉండదు. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 months తర్వాత మీ వర్కౌట్ ప్యాటర్న్ని ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, మీ వర్కౌట్ ప్రోటోకాల్ని ఎలా చేంజెస్ చేయాలి, సో చేస్తే బెనిఫిట్స్ ఏంటి, లేదా న్యూట్రిషన్లో ఆ మ్యానిపులేషన్ ఏంటి అనేది మీకు తెలియదు. మీరు ఎప్పుడైతే షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకున్నారో, లైక్ 1 monthలో మీ టార్గెట్ ఏంటి, సో ఇట్స్ కాల్డ్ మైక్రో సైకిల్ అనుకోండి. సో లేదా ఒక 3 months మెసో సైకిల్, ఒక 1 month మెసో సైకిల్ అనుకున్నాం, లేదా షార్ట్ టర్మ్ గోల్ వచ్చి ఒక 3 monthsలో ఎలా అవుద్దాం అనుకున్నాం, 6 months ఏంటి, సో 1 yearలో మీరు ఎలాంటి ఫిజిక్ని అచీవ్ చేద్దాం అనుకున్నాం, అది రియలిస్టిక్గా ఉందా లేదా? సో అది రియలిస్టిక్గా ఉందంటే దానికి ఒక ప్రాపర్ న్యూట్రిషన్ ప్లాన్ ఏంటి, ఆ ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ ఏంటనేది మీకు తెలియాలి. ఇవన్నీ కూడా మైక్రో సైకిల్ అండ్ మెసో సైకిల్ షార్ట్ టర్మ్ గోల్స్. ఈ షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోవడం వల్ల మీకు 1 yearలో రావాల్సిన ఫిజిక్ ఎలా రావాలి అనేది ఒక బ్లూ ప్రింట్ మీకు క్రియేట్ అవుతుంది. సో దీనివల్ల మీ ఇంటెన్సిటీ ఎలా పెంచుకోవాలి, వాల్యూమ్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, న్యూట్రిషన్లో ఎలాంటి మ్యానిపులేషన్స్ చేయాలి, సప్లిమెంట్స్ ఏం యాడ్ చేయాలి, సో ఇవన్నీ కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది న్యూట్రిషన్ గురించి కానీ, సప్లిమెంటేషన్ గురించి, వర్కౌట్ గురించి కానీ, ఇవన్నీ కూడా మీ కోచ్ గారు మీకు గైడ్ చేస్తూ ఉంటారు. కానీ మీ కోచ్ మీకు గైడ్ చేసిన మీరు గోల్ ఫిక్స్ చేసుకోవాల్సింది మాత్రం మీరే. గోల్ ఫిక్స్ చేసి నేను ఈ 1 monthలో, ఈ 3 monthsలో, ఈ 6 monthsలో, ఈ 1 yearలో నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నా బాడీ కంపోజిషన్లో చేంజెస్ ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నా చెస్ట్ని ఇలా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను, లేదా నా షోల్డర్స్ని, నా డెల్టాయిడ్స్ని ఈ షేప్లో తీసుకొద్దాం అనుకుంటున్నా, నా బాడీ ఫ్యాట్ ఎంత తగ్గిద్దాం అనుకుంటున్నా, తగ్గించి 1 yearలో నా ఫిజిక్ని ఇలా అచీవ్ చేద్దాం అనుకుంటున్నా, నా వేస్ట్ లైన్ ఎలా ఉండాలనుకుంటున్నా, ఆర్మ్ సైజ్ ఎలా ఉండాలని మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఆ గోల్ని 100% మీ కోచ్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ కోఆర్డినేషన్ అనేది కరెక్ట్గా ఉండి ఒక ప్రాపర్ న్యూట్రిషను, దీంతో పాటుగా ఆయనకున్న ఎక్స్పీరియన్స్ యాడ్ ఆన్ చేసి మీరు అనుకున్న ఆ టార్గెట్ని చాలా తక్కువ టైంలో రీచ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో మిస్టేక్ నెంబర్ 4, మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అయ్యేటప్పుడు అన్నోన్ ప్లేస్ అయితే కనుక ఒక జీపీఎస్ ట్రాకర్ అనేది మీ దగ్గర లేదనుకోండి, సో అక్కడికి వెళ్ళడానికి మీరు ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి మీరు ఎంత కష్టపడతారు, అలాగే మీరు అనుకున్న గోల్ని అచీవ్ చేయడానికి ఒక మెంటర్, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ లేకపోయినా సరే మీరు అనుకున్న గోల్ని అచీవ్ చేయడానికి అంతే కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎంత చేయాలి, ఎంతసేపు చేయాలి, దీనికి తగ్గట్టుగా న్యూట్రిషన్ ఏంటి అనేది తెలియకుండా పోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు మీ అంతటికి మీరు చేసుకోవడం కష్టం. మీరు బిగినర్ అయినా
ఇంటర్మీడియట్ పర్సన్ అయినా అడ్వాన్స్డ్ పర్సన్స్ అయినా సరే మీలో ఉన్న కరెక్షన్స్ని మీ అంతటికి మీరు నోటీస్ చేయలేరు. మీరు చేసే మిస్టేక్స్ని మీరు కరెక్ట్ చేసుకోలేరు. ఎందుకంటే మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ ఎక్సర్సైజ్ మోడ్లో ఉంటారు, కానీ అది కరెక్ట్ ఫామ్లో ఉందా రాంగ్ ఫామ్లో ఉందా అనేది మీకు తెలియదు. సో అలా తెలియాలంటే మీరు ఒక ప్రాపర్ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కోచ్ని హైర్ చేయాలి. అతనుకున్న 10 to 15 years ఎక్స్పీరియన్స్, మీరు అనుకున్న 1 year టార్గెట్ ఏదైతే ఫిజిక్ని అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో దానిపైన ఆయన 10 to 15 years ఎక్స్పీరియన్స్ని అప్లై చేసి తక్కువ టైంలో తక్కువ డ్యూరేషన్లో మీరు అనుకున్న డెస్టినేషన్ రీచ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఎందుకు ఏంటి అనేది ఒక 3 reasons చెప్తాను చూడండి. ద ఫస్ట్ వన్, నాలెడ్జ్. మీకు ఒక సెల్ఫ్ నాలెడ్జ్ రావాలంటే ఒక ప్రొఫెషనల్ కావాలి. సెకండ్ వన్, సెల్ఫ్ డిసిప్లైన్. దీంతో పాటుగా న్యూట్రిషన్ టైమింగ్, సప్లిమెంటేషన్. సో ఇవన్నీ ఇదొకటి. సో థర్డ్ వన్ నుంచి ఎక్సర్సైజ్ అండ్ ఎగ్జిక్యూషన్ అండ్ టెక్నిక్స్. ప్రతి ఎక్సర్సైజ్కి ఒక టెక్నిక్, ఒక టెంపో, ఒక ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది. సో అది మీ ఫిట్నెస్ లెవెల్స్ని బట్టి ఆ టెంపో అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అది ఒక ట్రైనర్ దగ్గర ఉంటే కనుక ఈజీగా చెప్పగలడు. అలాగే లాస్ట్ వన్ వచ్చి అన్బయస్డ్ ఫీడ్బ్యాక్, అంటే హానెస్ట్ ఫీడ్బ్యాక్. అది ఒక కోచ్ ఇవ్వగలడు. మీరు సరిగ్గా చేయకపోతే చేయలేదని చెప్తాడు, చేస్తే చేశానని చెప్తాడు. సో మీరు ఏ రాంగ్ మోషన్లో మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఇలా చేస్తే ఇంజురీ అవుద్దని చెప్పడానికి, ఆ హానెస్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఒక కోచ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఈ బేసిక్ సింపుల్ స్టెప్స్ అందరూ ఫాలో అవ్వాలి. ఎందుకంటే మీరు ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్స్ని చూసుకున్న, మిస్టర్ ఒలింపియా సో ఫిల్ హెత్ని చూసుకున్న, లేదా మిస్టర్ ఇండియా సునీత్ జాదవ్ గారిని చూసుకున్న, వీళ్ళందరికీ కూడా కోచెస్ ఉన్నారు. వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడం రాక కాదు, వాళ్ళకి న్యూట్రిషన్ అంటే తెలియక కాదు, వాళ్ళకి సప్లిమెంటేషన్ స్టాకింగ్ తెలియక కాదు. సో వీళ్ళందరూ అక్కడే ఉందామని లేదు, వాళ్ళు అక్కడి నుంచి దే వాంట్ టు గో ఫార్వర్డ్. మనం కూడా అంతే. ప్రతి 3 to 4 weeksకి మన ఎక్సర్సైజ్ వర్కౌట్ ప్రోటోకాల్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి 3 to 4 weeksకి మన బాడీ కంపోజిషన్లో చేంజెస్ ఏం జరుగుతున్నాయి, సో ఈ చేంజెస్ని బట్టి న్యూట్రిషన్లో చేంజెస్ ఏం చేసుకోవాలి, సప్లిమెంట్స్ ఏది కట్ చేసుకోవాలి, ఏది యాడ్ చేసుకోవాలనే గైడెన్స్ అనేది ఒక ప్రాపర్ కోచే ఇవ్వగలడు. అలాగే మిస్టేక్ నెంబర్ 5, ఇంటెన్సిటీ. సో ఎవరిని అడిగినా సరే, సార్ నేను రోజుకి మార్నింగ్ 2 గంటలు ఈవినింగ్ 2 గంటలు ఎక్సర్సైజ్ చేస్తా అంటారు. లేదంటే ఒక్కసారి నేను పొద్దున్న వెళ్తే మినిమం 3 hours జిమ్లో స్పెండ్ చేస్తానంటారు. కానీ 6 monthsకి ఎలా ఉన్నారో అలాగే ఉంటారు, 1 yearకి ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. ఏం తగ్గరో పెరగరు. రీజన్ అడిగితే, లేదు నేను 3 hours ఎక్సర్సైజ్ చేస్తున్నాను కానీ ఎందుకో మరి నేను ఫ్యాట్ తగ్గట్లేదు అంటారు. సో దీనికి రీజన్ ఏంటంటే మీరు ఫోకస్ చేయట్లేదు, దేని మీద, ఇంటెన్సిటీ పైన ఫోకస్ చేయట్లేదు. బిట్వీన్ సెట్ అండ్ సెట్కి మీరు రికవరీ ఎంత తీసుకోవాలి, బిట్వీన్ సెట్ అండ్ సెట్కి, అలాగే ఒక రిప్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఒక సెట్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది. సో ఓవరాల్గా ఒక వేరియేషన్ ఎంతసేపు కంప్లీట్ చేయాలి, ఒక మజిల్ని ఎంతసేపట్లో కంప్లీట్ చేయాలి, ఆ ఇంటెన్సిటీ అనేది మీరు అప్లై చేయకపోవడమే పెద్ద మిస్టేక్. బేసిక్గా ఇంటెన్సిటీ అనే టాపిక్ వచ్చేసరికి మనకి ఒక 2 types ఆఫ్ ఇంటెన్సిటీస్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ వచ్చి మీరు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు ఎంత వెయిట్ని లిఫ్ట్ చేయగలరు, దట్ ఈస్ కాల్డ్ ఇంటెన్సిటీ అనుకున్నాం. సో 2 typesలో మనం డిఫైన్ చేస్తే కనుక మీరు ఎంత వెయిట్ని మీరు పుష్ చేయగలరు, ఇది type 1 ఇంటెన్సిటీ, type 1. సో type 2 ఏంటి, ప్రతి సెట్ ప్రతి రిప్పు ఎంత ఎఫర్ట్స్ పెట్టి కంప్లీట్ చేయగలుగుతున్నారు. అది 80% ఆఫ్ యువర్ మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నారా, 85% ఆఫ్ యువర్ మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నారా, 70% ఆఫ్ యువర్ మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నారా అనేది దట్ ఈస్ కాల్డ్ ఇంటెన్సిటీ. సో ఈ 2 ఇంటెన్సిటీని కనుక మీరు ఫోకస్ చేసినట్టయితే మీ బాడీ కంపోజిషన్లో చేంజెస్ 100% వచ్చి తీరుతాయి. అలా కాకుండా మీకు మసిల్ ఫ్యాటిక్ అవ్వట్లేదు, సెంట్రల్ నర్వ్ సిస్టమ్ ఫ్యాటిక్ అవ్వట్లేదు, అసలు మీరు ఎక్సర్సైజ్ చేస్తే అలసిపోవడం అనేది జరగట్లేదు అంటే ఇంటెన్సిటీ అనేది అక్కడ 0. దీనివల్ల మీ థర్మోసినిసిస్ ఇంక్రీజ్ అవ్వడం కానీ, లేకపోతే మీ మసిల్ పంప్ అవ్వడం కానీ, మసిల్ మాస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, గెయిన్స్ అనేది తగ్గిపోతాయి. సో దీనివల్ల మీకు బెనిఫిట్స్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఇంటెన్సిటీ పైన ఫోకస్ చేయండి, అలాగే ప్రాపర్ న్యూట్రిషన్ పైన ఫోకస్ చేయండి, అలాగే ఒక రియలిస్టిక్ గోల్ ఉండాలి. దీంతో పాటుగా ఒక ప్రాపర్ నాలెడ్జబుల్ పర్సన్ సపోర్ట్ గైడ్ అనేది కంపల్సరీ ఉండాలి, ఒక కోచ్ గైడెన్స్ అనేది ఉండాలి. అలాగే స్లీప్ని ఫిక్స్ చేసుకోండి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ ఎగ్జిక్యూషన్ పైన ఫోకస్ చేయండి, ఆ వాల్యూమ్ పైన ఫోకస్ చేయండి, ఇంటెన్సిటీ పైన ఫోకస్ చేయండి.
ఈ మిస్టేక్స్ అన్నీ కనుక మీరు అవాయిడ్ చేసినట్టయితే మీరు 100% ప్రతి 3 to 4 వీక్స్లో మీ బాడీ కంపోజిషన్లో చేంజెస్, మీలో చేంజెస్ మిర్రర్లో చూసుకోగలరు. సో గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ టాపిక్. సీ యూ గైస్, సీ యూ సూన్.